అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 8 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలిత ప్రకారము ఎటువంటి శుభవార్త కలగబోతున్నాయి, ప్రతికూల అనుకూలంగా మార్చడానికి ఏ దేవతలను చేయాలి, ఇటువంటి విషయాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నించండి. ఇక సింహరాశి వారి యొక్క నక్షత్రాలు మక 1 2 3 4 పాదాలు, పూర్వ పాల్గొని పుబ్బ 1 2 3 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1 పదమారు ఈ యొక్క సింహరాశి పదిలోకి వస్తారు. సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు. ఇక గ్రహబల ప్రకారము సూర్యబలము ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, గౌరవం పెరుగుతాయి. గురుబలము పెద్దల యొక్క సహాయము, శుభవార్తలు, మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇక శని బలము కష్టపడి చేసిన పనులకు ఆలస్యంగా అయినా ఫలితం దక్కుతుంది. ఇక శుక్రబలము కుటుంబం ఆర్థిక విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. బుధబలము మాట తీరుతో ఒక ముఖ్యమైన పని సాధించగలుగుతారు. ఇక పరిహార పరంగా ఉదయము సూర్యోదయ సమయంలో సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వండి. ఓం గురుని సూర్యన మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. శనివారం కావడంతో ఆంజనేయ స్వామిని దర్శించండి. అవసరమైన వారికి గోధుమ లేదా ఆహారం దానం చేయండి. ఇక రేపు రోజున సూర్య భగవాన్ని ఆరాధన సింహరాశి వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే శనివారం కావడంతో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది. ఇక సింహరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1 3 9. అదృష్ట రంగులు కాషాయం, బంగారు రంగు, ఎరుపు. తూర్పు దిక్కు అనుకూలంగా ఉంటుంది. ఇక రేపు సింహరాశి వారు కోపంతో మాట్లాడడం వల్ల చిన్న సమస్య పెద్దదిగా మారవచ్చు. అహంకారానికి దూరంగా ఉండి ఆర్థిక విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక రేపు రోజు సింహరాశి వారికి వ్యాపారంలో పురోగతి, ఆర్థికంగా ఉపశమనం, కుటుంబంలో శుభవార్త లభించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక రేపటి రోజున ప్రధాన అంశాల్లో భాగంగా గమనించినట్లయితే అండి, రేపటి రోజున మీ జీవితంలో సాయంత్రము 6 గంటల తర్వాత జరిగేటువంటి ఒక పెను మార్పు గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే రేపటి రోజు మీ జీవితంలో కోల్పోయినటువంటి ఒక బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే తిరిగి రాబోతుందని చెప్పాలి. అనేది పూర్తిగా మీ సొంతం అయితే రేపటి ఒక బంధం అనేది నిజంగా మీ జీవితంలోకి ఇందుకు ఎవరు ఆ బంధం, రేపటి చేసుకోవాలంటే దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు, ఈ విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రేపటి రోజు సాయంత్రం 6 తర్వాత మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే రాబోతుందని చెప్పాలండి. ఏ బంధం మీ గుండెలో ఉన్నటువంటి బరువు అనేది పూర్తిగా దిగిపోతుంది. బయటకు మీరు చాలా గంభీరంగా అంతే కనిపిస్తారు, కానీ ఎవరైనా మిమ్మల్ని నొప్పించే విధంగా మాట్లాడితే మీ యొక్క అహంకారము, ఇగో అన్నీ కూడా పక్కన పెట్టి చాలా బాధపడతారు. మీ లోపల మీ హృదయం చాలా అంటే చాలా మృదుమైందండి. మీరు నమ్మినటువంటి బంధాలు, అలాగే మీరు బాగా మనసినటువంటి మనుషులు, మీ యొక్క అన్ని రకాల దురమటి మీ మనసు రక్తపు కన్నీరు కారుస్తూ బాధతో చాలా అంటే చాలా దుఃఖిస్తూ కూడా మీరు ఉంటారు. మరి రేపటిలోని భగవంతుని యొక్క అనుగ్రహంతోనో లేదంటే గ్రహాల యొక్క ప్రభావాలనో రేపటిలోని మీ యొక్క అందరికన్నా కూడా రేపటిలోని మీ యొక్క వచ్చే మార్పుల్లో మీ యొక్క నిశ్శబ్ద వేదన భగవంతుడికి అంటే భగవంతుడి దాకా చేరిందో ఏమో తెలియదు, కానీ గత కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా ఒక వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చండి, వారి యొక్క జ్ఞాపకాలతో మీరు చాలా సతమతం అయిపోతూ ఉన్నారు. అంతా నా తలరాత, ఆ వ్యక్తి నాకు దక్కే యోగం లేదు అని, వారితో అనవసరంగా అలా మాట్లాడాల్సి వచ్చింది కాదని, వారితో నాకున్నటువంటి గొడవ పూర్తిగా తొలగిపోయి మేమిద్దరం బాగుంటే బాగుండని చెప్పి గత కొన్ని రోజులుగా మీరు ఏ భగవంతుడు అయితే వేడుకుంటున్నారో ఆ భగవంతుడు మీ మాటలు విన్నాడా అన్నట్లుగా రేపటి మీకైతే ఒక సమాధానం దొరకబోతుంది. అలాగే కొంత ఆరంభంగా మీ జీవితంలో మంచి సమయం అనేది రేపటి రాబోతుందని చెప్పాలండి. మరి ఆ అద్భుతమైనటువంటి మార్పు ఏమిటి? రేపటి ఆ మంచి సమయం అనేది మీకు సాయంత్రం 6 గంటల తర్వాత మీ జీవితంలో ప్రారంభం అవడానికి కాబోతుంది. మరి ఆ బంధం ఏమిటి? ముగిసిపోయింది అనుకున్నటువంటి అసలు ఆ బంధం మరలా మీ జీవిత గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉండబోతుందనేది తెలుసుకుందాం. ముఖ్యంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా ప్రేమికుల విషయంలో అపార్థాల వలన, మూడో వ్యక్తి ప్రమేయం వలన విడిపోయి ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తి వలన మీకన్నా కూడా రేపటి రోజున మీకు సమాధానం దొరకబోతుందండి. వారు చేసిన వాటికి రేపటి రోజు మీకు అన్నగా కూడా మీ జీవితంలో మీ యొక్క పాత ప్రేమికులు, పాత మిత్రులతో లేదంటే ప్రేమికులు వారి యొక్క విషయాల్లో ముఖ్యంగా ప్రధానంగా ఊహించిన విధంగా తిరిగి మరలా మీ జీవితంలో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూరమైనటువంటి ఒక బంధం కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతుందని చెప్పాలి. రక్తం పంచుకునే బంధాలు, ఆస్తి గొడవల్లోనూ కొన్ని సంవత్సరాలుగా మాట్లాడేటువంటి మీ యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఊహించిన విధంగా మీ జీవితంలో తిరిగి మరలా ఒక బంధం అనేది తిరిగి మరలా రాబోతుంది. ద్రోహం చేసి వెళ్ళిపోయేటువంటి పాత స్నేహితులు, మీకు వెన్నుపోటు పొడిచినట్టు కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే మరలా దగ్గరైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితము నుండి శాస్త్రంగా తిరిగి వెళ్ళిపోయారు అనుకున్నటువంటి ఆ వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి రేపటి వస్తారు. ముఖ్యంగా 6 గంటల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతో తప్పు తెలుసుకోవడం అంటే మీ వ్యక్తులతో రిలీజ్ అవ్వడం కాదనమాట. ఇన్నాళ్ళుగా మీరు తప్పుగా అర్థం చేసేటప్పుడు దూరం పెట్టడం అంటే ఆ వ్యక్తులు
అకస్మాత్తుగా ఏదైనా ఒక సంఘటన ద్వారా మీ యొక్క నిజాయితీ ఏంటి, మీరు ఎలాంటి వారు, మీ యొక్క మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకుంటారు, మీ విలువ కూడా తెలుసుకుంటారు. అలాగే వారికి పూర్తిగా మీరు ఏంటంటే అర్థమవుతుంది. అలాగే మరొక షాకింగ్ ఏంటంటే రేపటి రోజు వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ఏదైతే ఉందో అది ఆ వ్యక్తి నుండి రేపటి రోజు మీకు మొబైల్ రావడం అనేది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చాలా రోజుల తర్వాత ప్రయాణంలో మీకు కనిపిస్తుంది. లేదా వారు మీకు దగ్గరగా వచ్చి మాట్లాడడం కానీ జరగవచ్చు. మీ ఇంటి తలుపు కూడా తట్టి మీకు ప్రయత్నం కూడా చేస్తారు. మరి మీరు ఎందుకు ఆశ్చర్యపోతారంటే అసలు ఈ మార్పు ఏంటి, అసలు మీరు ఏమాత్రం ఊహించినటువంటి మార్పు అనమాట. బహుశా మీరు అందరూ కూడా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఆ తరంలో విధి వారికి వాళ్ళే రియలైజేషన్ అయిపోయి మీ జీవితంలో వారు మరలా తిరిగి వచ్చేలాగా చేయటము ఇది ఒక ఆశ్చర్యమేనండి. ఈ కలయిక మీ మనసులో పాత విషయాన్ని కూడా ఒక క్షణంలో మాయ చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రేపటి మీరు చేసినటువంటి ప్రతి ప్రార్థన, పూజ, పరిహారం మీకు 1000 రెట్ల ఫలితాన్ని అయితే రేపటి ఇవ్వబోతుంది. ముఖ్యంగా చెప్పండి కనుక రేపటి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు కలగబోతున్నాయి. శుక్రగ్రహ దృష్టి మీ యొక్క 7వ ఇల్లు అంటే కళాత్ర బంధస్థానంపై ఉండటం వల్ల రేపటి మీ యొక్క బంధువుల యొక్క కలయిక, అలాగే మీ జీవితంలో తొలగిపోయిన బంధంలో వచ్చేటువంటి మార్పు ఇదంతా కూడా అత్యంత బలంగా పనిచేస్తుంది రేపటి రోజున. ముఖ్యంగా రేపటి రోజు సాయంత్రం 6 తర్వాత మీ జాతకంలో ఉన్నటువంటి ఒక పెద్ద కలహ దోషం ఏదైతే ఉందో అది తొలగిపోయి సౌభాగ్య యోగం అనేది మీకు రేపటి కలగబోతుంది. దానివల్ల నెగిటివిటీ అంతా కూడా పోయి అవతల వ్యక్తులు రేపటిలోన ఉన్నటువంటి మనుషులు ఏదైనా సరే మీ యొక్క బంధం అనేది మరలా తిరిగి వికసించబోతుందని చెప్పాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాల కూడా దేవుని యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైన మీకు జీవితంలో అన్ని రకాల మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారు మీకున్నటువంటి మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, పశ్చాత్తాపం అన్ని రకాలు కూడా ఇవన్నీ తొలుగుతాయన్నమాట. అలాగే ఈ రాశి వారు రేపటి అనుకూలంగా ఒంటరితనం అనేది దూరం అవుతుంది. సమాజంలో మీ పరువు కూడా నిలబడుతుంది. ఆ వ్యక్తులు తిరిగి రాగానే మీ యొక్క పాత కోపాలు, అలాగే యుగోలు, అలాగే తగినటువంటి నిరాశ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇన్నాళ్ళు అసలు ఎందుకు ఇలా చేసావని చెప్పేసి మీకు మీరే నిర్దేశించే ప్రయత్నం చేయకండి. అలాగే వారు చేసినటువంటి గతంలో ఏవైనా చేసినటువంటి తప్పుల గురించి మరలా చర్చించకండి. మీరు అలా చేస్తే మరలా తిరిగి మీ యొక్క బంధం అనేది దూరం అవుతుంది, తిరిగి మీ నుండి. కాబట్టి రేపటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఈ రాశివారు తీసుకోవాలి. ఆ వ్యక్తులు మీ జీవితంలో రావాలని ప్రయత్నిస్తే రానివ్వండి. ఒకవేళ కాల్ చేసిన మీ యొక్క పాత తప్పులను ఎత్తి చూపించకుండా మీలో మనస్సాక్షిగా చక్కగా మాట్లాడుతూ ఉంటే వారితో కలిసిపోయి మాట్లాడవచ్చు అనమాట. వారిని రేపటి మీరు క్షమించి ప్రేమతో మాట్లాడవచ్చు. అలాగే మీలో ఉన్నటువంటి గొప్ప గుణము క్షమించడం, దాన్ని ఉపయోగించండి. మరి ప్రశాంత్ అనేది మీకు మీరుగా తెచ్చుకోవాలండి. రేపటి పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా మీరు నేతో శివపార్వతుల ముందు దీపం వెలిగించండి. ఆ స్వామివారి యొక్క రూపాన్ని కొనలారు చూడండి. అలాగే మీరు ప్రతి మంగళవారం, ఆదివారం సుబ్రహ్మణ్య సమారాధన చేయండి. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీకన్నా కూడా ప్రసవమైన వాతావరణము, సంకల్పం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. మీ యొక్క మనుషుల యొక్క పంతనాలయం కూడా జీవితంలో ముఖ్యంగా రేపటి ఖచ్చితంగా కూడా మీకు అద్భుతమైనటువంటి క్షణం అని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి మీ మనసుని ఇప్పటి నుండే సిద్ధంగా ఉంచుకుని ప్రయత్నించండి. మీరు ముగిసిపోయింది ఇక పూర్తిగా మాకు ఎటువంటి బంధాలు ఉండవని చెప్పేసిన అన్నటువంటి ఆ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మనలా చిగురిస్తాయి. తర్వాత మీ ఇంట్లో వచ్చినటువంటి ఆ పండుగ వాతావరణాన్ని పూర్తిగా మీరు ఎంజాయ్ చేయడానికి మీరు అక్కడ కూడా ప్రయత్నించండి. అలాగే ఆ ఫోన్ కాల్ కానీ ఆ మనుషులు కానీ మీరు దగ్గరకు అయితే వచ్చినప్పుడు మీకు అయినటువంటి ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఏదైతే ఉందో తిరిగి మరలా ఆ జీవితంలో ఆ బంధం అనేది వచ్చిందనేటువంటి తెలియనటువంటి ఒక భావన మీ యొక్క మనసుకు చాలా హాయినిస్తుంది, ప్రశాంతనిస్తుంది. అంతేకాకుండా రేపటి మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడ సరే అంటే శివాలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, అంటే మీరు ఏమైనా సరే స్వామివారికి రేపటిన పసుపు కుంకుమలు అలాగే అభిషేకం చేయించుకోండి. మనసును మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని వేడుకోండి. అన్ని రకాలు కూడా మీ బంధం అనేది బలపడుతుంది. ఆ బంధాలు తిరిగి మరలా దూరం కాకుండా వేడుకోండి. తిరిగి వచ్చినటువంటి ఆ ఫోన్ కానీ మనుషులు కానీ ఆ బంధం అనేది దగ్గర అవుతుంది. మరలా అదే మీరు పదే ఆ యొక్క స్వామివారిని చక్కగా వేడుకున్న తర్వాత స్వామి నిలబడి ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి. రేపటి రోజు మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయం లభించాలని చూడమని చెప్పి వేడుకోండి. రేపటి రోజున కోపంలో మాట్లాడే మాటలు అతిపెద్ద సమస్యకు దారితీస్తాయి. అహంకారానికి దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో శుభవార్త లభించే అవకాశం కూడా ఉన్న రోజు. సూర్యారాధనతో పాటు ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థిస్తే అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసిన కాడి సింహరాశి వరకు జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.